దీనికి ఎర్ర అనేది పెడతారనమాట. చేప వచ్చి తినటానికి దీన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తారు. దీనికి ఒక బెండు ముక్క కూడా కడతారు. సరే, ఏదేమైనా మామూలుగా అయితే దీనికి ఒక బెండు ముక్క కట్టి నీళ్ళల్లో వేస్తారు. ఈ చేప దీనికి కట్టినటువంటి ఎర్రని తినటానికి వచ్చి ఆ ఎర్రని తిని ఏమైందంటే ఈ గాలంలో ఈ ముళ్ళులో చిక్కుకుంటుంది. ఒక్కసారి చిక్కుకుందంటే అది వదిలించుకోవటం చాలా కష్టం. గిలగిల గిలగిల కొట్టుకున్నప్పుడు ఏమైందంటే ఈ బెండు ముక్క కదులుతుంటుంది నీళ్ళ మీద. కదిలినప్పుడు మనకు అర్థమైద్ది అనమాట చేప పడిందని. వెంటనే ఏం చేస్తారు, చేపని లాగుతాడు. లాగి చక్కగా దాన్ని తీసుకొని మళ్ళీ నీళ్ళలో వదులుతాడా. ఏం చేస్తాడు, చక్కగా బుట్టలో వేసుకుంటాడు. చక్కగా బుట్టలో వేసుకొని తీసుకెళ్తాడు. బుట్టలో వేసుకున్నోడు దాన్ని ఏం చేస్తాడు, ఫ్రై చేయటము, కూర వండుకోవటము, లేకపోతే మనలాంటి వాళ్ళకి అమ్మటమో చేస్తాడు. వేటగాడు, చేపలు బట్టే వేటగాడు అనమాట. కాబట్టి మరలా ఆ చేప పడ్డ తర్వాత మరలా తనకు టైం ఉంటే మరలా ఎర్రగుచ్చి మరలా నీళ్ళల్లో వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గాలం, వల ఇలా వేసి చేపలు. ఆ తర్వాత జంతువులని వేటాడే వాళ్ళు ఉన్నారు. బల్యాలతో వేటాడతారు, బాణాలతో వేటాడతారు. ఆయుధాలు ఉన్నాయి వాటికి కొన్ని. ఆ ఆయుధాలతో జంతువులను వేటాడే వాళ్ళు ఉన్నారు, వేటగాళ్ళు. ఆ తర్వాత ఉరి అనేది ఉంది, ఉరులు. ఇది ఎక్కువగా పక్షులను వేటాడటానికి పెడతారనమాట. ఈ ఉరులు అనేది పక్షులను వేటాడటానికి ఈ పక్షులను వేటాడే వాళ్ళు పెడతారు. పొలాలలో ఎక్కువగా పెడతారు. ఈ పొలాల్లో గింజలు తినటానికి వచ్చినటువంటి పక్షులు ఆడ రాగానే ఈ ఉరుల్లో చిక్కుకుందంటే అది బిగుసుకుంటుంది అనమాట. ఆ ఉరి ఇక బిగుసుకుందంటే ఇక కాలు బయటికి తీయలేదు. ఎంత లాగితే అంత బిగుసుకుంటుంది అది. అట్లా ఏర్పాటు చేస్తారనమాట ఈ ఉరులు, ఈ పక్షులను వేటాడేవాళ్ళు. కాబట్టి అందులో ఒకసారి చిక్కుకుందంటే, కాలు పడిందంటే ఇక బయటికి రావటం కష్టం. ఈ ఉరులో చిక్కుకుంటుంది కాలు. ఇక దానివల్ల కాదు, మరలా ఆ ఉరులు ఎవరైతే పెట్టాడో వాడే వచ్చి దాన్ని తప్పించి దీన్ని మెడకాయ తిప్పి బుట్టలో వేసుకొని వెళ్ళిపోతే తప్పితే ఎవరు కూడా ఆ ఉరిలో నుంచి ఏ పక్షి కూడా ఆ ఉరిలో నుంచి కాలు బయటికి తీసుకురాలేదు. అది అన్నమాట పరిస్థితి. దేవునికి స్తోత్రం. కాబట్టి వేటగాళ్ళు ఈ భూమి మీద కూడా మనకు కనపడతారు. పక్షులు వేటాడేవాళ్ళు, చేపలు వేటాడేవాళ్ళు, జంతువులు వేటాడేవాళ్ళు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఈ చేపలు పక్షులు అంటే వేటాడుతున్నారు, కానీ గతంలో ఎక్కువగా జంతువులను వేటాడేవాళ్ళు అన్నమాట. కొంతమంది అసలు వాళ్ళకి జీవనోపాధి ఏంటంటే జంతువులను వేటాడటమే. మరి అడవిలో ఉంటాయి జంతువులు, వాటిని వేటాడేవాళ్ళు. వాటికి కూడా కొన్ని బోన్లు ఉండేవి, కొన్ని వలలు, దిట్టమైనటువంటి వలలు ఉండేవి, వాటితో వేటాడుతూ ఉండేవాళ్ళు. సరే, ఈ భూమి మీద వేటాడటం అనేది మనకు కూడా తెలుసు. అయితే ఇక్కడ మోషే భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇది మనల్ని విడిపించేది ఏంది? మనల్ని వేటాడేది ఎవరు? ఇప్పుడు చేపలను వేటాడే వాళ్ళు ఉంటారు, పక్షులను వేటాడే వాళ్ళు ఉంటారు, జంతువులను వేటాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేటాడతారు, వాటిల్ని చక్కగా మసాలా చేసుకుంటారు, తింటారు, లేకపోతే అమ్ముతారు, ఏదో జరుగుద్ది. ఇది మామూలుగా లోకంలో జరుగుద్ది. ఈ వేటగాడెవరు? మనల్ని వేటాడేది ఎవరు? ఏమండి, మనల్ని ఆయన విడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది తెలియాలంటే ఇంకొక వచనం కూడా మనం చూడాలి. హబక్కూకు గ్రంథం దగ్గరికి ఒక్కసారి రండి. హబక్కూకు గ్రంథం ఒకసారి తీయండి. అక్కడ మనకి కొంచెం వివరంగా పరిశుద్ధాత్మదేవుడు హబక్కూకు భక్తుడి ద్వారా ఒక మాట రాయించాడు. నహూము పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఓకే. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కగా మనకు బాగా అర్థమయ్యేటట్టు రాయబడి ఉంది. అక్కడైతే వేటగాడు ఉరే రాయబడింది. ఎక్కడైతే ఎవరు మనల్ని వేటాడుతున్నాడో ఇక్కడ రాయబడి ఉంది వాడు అంట. వాడు అంటే బైబిల్ వాడు అని ఎవరిని అంది అంటే సాతాన్నే. ఆయన
ఆయన, అతను అంటే యేసయ్య గురించి రాయబడి ఉంది, దేవుని గురించి. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని గురించి రాయబడి ఉంది. వాడు ఇది సాతాను గురించి రాయబడి ఉంది. ఇక్కడ వాడు గ్యాలము వేసి ఎవరిని లాగుతున్నాడు? మనల్ని లాగుతున్నాడు. మనకు వాడు గ్యాలం వేస్తున్నాడంట. ఈడ 3 గ్యాలం అని ఉంది, ఉరి అని ఉంది, వల అని ఉంది. 3 కనపడుతున్నాయి ఈ వచనంలో. వాడు గ్యాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. 3 గ్యాలం వేస్తాడంట, ఉరేస్తాడంట, వలేస్తాడంట. ఎవరు దేంట్లో పడితే దాంట్లో. వాడికి చాలా ఆయుధాలు ఉన్నాయి. ఏ ఆయుధంలో వాడు మనుషులు పడితే ఆ ఆయుధాన్ని ఉపయోగించి మనుషుల్ని వాడు చిక్కించుకొని మనుషుల్ని వాడు పట్టుకొని గంతులు వేస్తా సంతోషిస్తున్నాడంట. ఎవడీడు? సాతాను. ఇప్పుడు అర్థమైందా? లోకంలో వేటాడే వాళ్ళు ఓకే, ఇది లోకంలో వేట, ఇది సాతాను వేట. ఎవరిని వేటాడుతున్నాడంటే మనుషులను వేటాడుతున్నాడు. దేనితో? వేటగాని ఉరిలో నుండి. ఉరులు ఒడ్డుతున్నాడు. ఉరులు ఒడ్డి ఆడ వల, గ్యాలం ఇవి కూడా అక్కడ రాసి ఉంది హబక్కూ గ్రంథంలో. ఏడైతే మనం చదువుకున్న మూలవాక్యంలో అయితే ఉరిలో నుండి వాడు ఎక్కువ ఉరులు వేస్తున్నాడు, ఉరులు పెడుతున్నాడు. ఈ ఉరులు పెట్టి మనల్ని పట్టుకుంటున్నాడు. మనం ఈ ఉరుల్లో పడిపోతున్నాం. ఎందులో పడిపోతున్నాం? ఈ ఉరుల్లో పడిపోయి కదలలేక మెదలలేక ఉన్నాం, బయటకు రాలేకున్నాం. ఏ పక్షి తప్పించుకోలేదండి ఉరుల్లో నుంచి. ఏ పక్షి ఒకసారి ఉరిలో కాలు పడ్డాక తప్పించుకోవటం కష్టం. ఇక ఎవరైనా మహానుభావుడు ఎవరైనా వచ్చి తప్పితే ఓసారి పసుమరులో ఉన్నప్పుడు మా ఇంటి వెనక అన్ని పొలాలే అటువైపు. నేనేదో దీనికో వెళ్ళినప్పుడు ఎవరో మొత్తానికి కేసు పెట్టారు. అందులో చిక్కుబడిపోయి ఉంది ఒక పక్షి. నాకు భలే బాధ వేసింది దాన్ని చూస్తే. దాన్ని ఇప్పదీద్దామని దగ్గరికి వెళ్దామా, అది గిలగిలగిల కొట్టుకుంటుంది. కాసేపు దాన్ని అటు ఇటు కదిలించిన తర్వాత కొట్టుకొని పాపం అది అట్లానే సైలెంట్గా ఉండిపోయింది. దానిలో బలం కూడా లేదు, బలహీనం అయిపోయింది. నేను వెళ్ళి ఏం చేశానంటే నా పంటితో అట్ట కొరకగానే దానికి ఒక జీవం వచ్చినట్టండి, మొత్తానికి ఎగిరి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అదేమనుకొని ఉంటుందంటే నిజంగా ఎవరో మహానుభావుడయ్యా నన్ను తప్పించాడు అంటే. దానికి నిజంగా మాటలే వచ్చుంటే, ఏమండి, నిజంగా మాటలు వచ్చుంటే నా దగ్గరికి వచ్చి నిజంగా థ్యాంక్స్ అయ్యా, నీకు కృతజ్ఞతలు, నీ కాళ్ళకు ఒక దండం బాబా, ఈరోజు నేను మసాలా అయిపోయేవాడిని, నీ దెబ్బకి నేను తప్పించుకున్నాను, దేవునికి స్తోత్రం, నాకు థ్యాంక్స్ చెప్పి, నాకు కృతజ్ఞతలు చెప్పి, అవసరమైతే నాకు ఏదన్నా ఇచ్చి ఇవ్వగలిగితే, అవునా కాదా? ఎన్ని చేసేదో. మాటలు రావు కాబట్టి, దానికి ఆ జ్ఞానం లేదు కాబట్టి ఎగిరి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఈడు తిట్టుకొని ఉంటాడు నన్ను, ఈడెవడరా వదిలేసాడు వచ్చి అని చెప్పి ఈడు తిట్టుకొని ఉంటాడు. అది మాత్రం సంతోషంగా ఎగిరిపోయి ఉంటుంది. సరే, వేటగాని ఉరిలో మనం చిక్కుబడుతున్నప్పుడు మనల్ని విడిపిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు? యేసయ్య మాత్రమే మనల్ని విడిపిస్తాడంట. మనల్ని విడిపించే దేవుడు యేసయ్య. సరే, యేసయ్య మనల్ని విడిపిస్తాడు. ఆయన ఎవరిని విడిపిస్తాడంట? ఆ పాటలో, ఆ 91వ పాటలో ఒక్క మాట మోషే భక్తుడు అంటున్నాడు. అది చెప్పి నేను ముగిస్తాను. ఎవరిని తప్పిస్తాడంట ఆయన? ఒక్కసారి చూడండి 14వ చరణం. ఇదిగోండి, ఆ పైనుంచి చదువుకుంటా వస్తే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు, తన రెక్కలతో ఆయన కప్పుతాడు, తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుద్ది. రాత్రి వేళ కలిగే భయానికైనా, పగటి వేళ ఎగురు బాణమునకైనా, చీకటిలో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనా నువ్వు భయపడుకుందువు. రోజుకొకసారైనా చదువుకోవాలండి ఈ కీర్తన. అద్భుతమైన కీర్తన ఈ 91వ కీర్తన. కాబట్టి ఇలా ఆయన తప్పించుకుంటే అపాయం ఏమీ రాదు, తెగులు నీ గుడారం సమీపించదు. ఇలా అనుకుంటూ వస్తూ
14వ వచనంలో 14వ చరణంలో ఒక మాట చూస్తున్నాం చూడండి మనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరుస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నప్పుడు నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. అతన్ని విడిపించి ఊరిలో నుంచి, ఏ ఊరిలో మనం చిక్కుకొని ఉన్నామో, ఆశ అనే ఊరా, భోజనం అనే ఊరా, లేకపోతే మాట వినకపోవటం అనే ఊరా, నిబంధన అన్యులతో కలిసి చేసే నిబంధన అనే ఊరా, ఏ ఊరిలో మనం చిక్కుకొని ఉన్నామో ఆ ఊరిలో నుంచి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్స్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. అబ్బా, గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి దేవుని నామమున. అద్భుతమైనటువంటి మాటలు. అక్కడ ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం అనమాట. టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే, యేసయ్యని మీరు ప్రేమిస్తే, యేసయ్య దగ్గరికి మీరు వస్తే ఆయన విడిపిస్తాడండి, మనల్ని గొప్ప చేస్తాడు, మనకు మేలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మనకి దీవెనలు ఇస్తాడు, ఎన్నో రకాలుగా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. ఆయన్ని ప్రేమించి ఆయనకు మొర్ర పెడితే. దేవునికి స్తోత్రం.